కంటోన్మెంట్ వాసులకు త్వరలో శుభవార్త అందబోతుందా? మంచినీళ్ల కోసం 4-5 రోజులు వేచి ఉన్న నాటి పరిస్థితులు మారబోతున్నాయా? పలు ప్రాంతాల్లో రోజు విడిచి రోజు మంచినీటిని అందించి పరిస్థితుల్లో ఇక మార్పు రాబోతుందా? ఇక ఆ ప్రాజెక్టులు పూర్తయితే కంటోన్మెంట్ బోర్డు మంచినీటి కష్టాలు మొత్తంగా దూరం కాబోతున్నాయా? ఇన్నాళ్ళు తీరని కష్టాలు ఈనాడు తీరుతుండటంతో ఇదంతా ఎమ్మెల్యే శ్రీగణేష్ కు క్రెడిట్ తెచ్చి పుట్టబోతుందా? మంచినీటి సరఫరాను పెంచి నీటి కష్టాలను ఓదార్పునిచ్చిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇక కంటోన్మెంట్ లో మొత్తంగా నీటి గోస తప్పబోతుందా? నాడు బిందెలు పట్టుకున్న రోడ్లెక్కిన పరిస్థితుల నుంచి నేడు మొత్తంగా మార్పు వస్తుందా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అనగానే గతంలో మంచినీటి కష్టాలు అధికంగా ఓ ముద్రుండేది. గతంలో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పలు ప్రాంతాల్లో పంప్ హౌస్ లో బ్రేక్ డౌన్లు, గ్రేటర్ హైదరాబాద్ వాటర్ వర్క్స్ నుంచి అనుకున్నంత సరఫరా లేకపోవడంతో ఇక అది కాస్త కొన్ని చోట్ల విడిచి రోజు మంచినీటి సరఫరా ఉంటే మరికొన్ని చోట్ల 4-5 రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా ఉండేది. నీటిని తీసుకునే సామర్థ్యం లేకపోవడం ఒక ఇబ్బంది అయితే ఇచ్చే నీటి సరఫరా కూడా సరఫరా లేకపోవడంతో ఇక కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ప్రజానికం ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఈ తరంలో ఉచిత మంచినీరు కూడా వారిపై భారం పడడంతో ఇక కాస్త సరఫరా సదుపాయం పెంచి కావలసిన స్థాయిలో మాత్రం నీటిని అందుకోలేకపోయారు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీగణేష్ గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని ఒప్పించి వాటర్ వర్క్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేయించి 1 MGD మంచినీటి సరఫరాను పెంచడంతో విజయం సాధించినప్పటికీ ఇక మంచినీటి సదుపాయాన్ని పెంచిన వాటిని స్టోరేజ్ సదుపాయం మాత్రం కష్టమైనట్లుగా పరిస్థితి మారింది. ఈ తరుణంలో మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ చొరవతో పలు రిజర్వాయర్ల నిర్మాణంకు కూడా గ్రీన్ సిగ్నల్ దొరకగా ఇక ఎలివేటర్ కారిడార్ రూపంలో పలు పంప్ హౌస్లను కోల్పోతున్న తరుణంలో వాటి నిర్మాణ పనులను హెచ్ఎండిఏ అధికారులు స్వీకరించారు. ప్రస్తుతం కంటోన్మెంట్ లో బాలంరాయ్, బోయినపల్లిలో భారీ ఎత్తున మంచినీటిని స్టోరేజ్ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతుండగా ఇక త్వరితగతిన పనులు పూర్తి చేయించే పనిలో ఎమ్మెల్యే శ్రీగణేష్ నిమగ్నమయ్యారు. హెచ్ఎండిఏ అధికారులతో వాకప్ చేస్తూ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడంతో పాటు త్వరలో మరో 3 రిజర్వాయర్లను మంజూరు చేయించి కంటోన్మెంట్ పరిస్థితుల్లో మంచినీటి కష్టాలు ఉండవన్న మార్కును తన హయాంలో దక్కించుకునేలా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా బాలంరాయ్, బోయినపల్లిలో నిర్మితమవుతున్న పంపులను వాటర్ వర్క్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ శశాంక్ తో కలిసి పరిశీలించడంతో పాటు వేగవంతంగా పనులు జరిగేలా హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 5,20,00,000 రూపాయలతో పనులు జరుగుతుండగా ఈ ప్రాజెక్టులు 6 నెలల వ్యవధిలో పూర్తి చేయడంతో పాటు మరో 3 రిజర్వాయర్లకు నిర్మించేందుకు ఎమ్మెల్యేలు శతవిధాలా తన ప్రయత్నాలు మొదలుపెట్టగా కంటోన్మెంట్ బోర్డు పుట్టుక నుంచి కనిపించిన మార్పును తన హయాంలో పూర్తి చేసుకునేందుకు కష్టపడుతుండడం విశేషం. సో యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ది 2.5 పోతుంది. అనదర్ హాఫ్ కూడా యూజ్ చేయడానికి ఎక్స్పెక్టేషన్ ఇంకా 2 months ఉంటారు వాళ్ళ టైం వాళ్ళకి టైం పీరియడ్ ఇంకా 2 months స్లాబ్ అయిపోవాలి. ఎంతో మంది నేతలు వచ్చారు వెళ్లారు. కంటోన్మెంట్ బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఎంతో మంది ఆలోచించేశారు, కానీ ఆచరణలో పెట్టలేదు. ఎమ్మెల్యే శ్రీగణేష్ కు మాత్రం కాలంతో పాటు సమయం కూడా కలిసి రావడంతో ఇక అవకాశాన్ని వినియోగించుకుని తన మార్కులను పదిలం చేసుకునేలా చేస్తున్న ప్రయత్నాలు 100% విజయం చేకూరుతుండగా ఎన్ని రోజులు పదవులో ఉంటామన్నది కాదు, పదవుల్లో ఉన్నప్పుడు ఎంత పనిచేశామన్నదే ముఖ్యమంటూ పరుగులు తీస్తుండడం విశేషం. ఎమ్మెల్యే హోదాలో నేతలు అదరగొట్టేశారు. బతుకమ్మ వేడుకల్లో దాండియా నృత్యాలతో సందడి చేశారు. అక్కడ ఇక్కడ కాదు, ఆహ్వానం అందితే ఎక్కడైనా సరేనంటూ చిందేస్తూ సందడి చేయగా మహిళా మనుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని వారిలో ఉత్తేజాన్ని నింపారు. లష్కర్లో ఎమ్మెల్యేలతో పాటు వారి తనయులు కూడా సందడి చేయగా మహిళా మనులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ లో శ్రీగణేష్ దాండి ఆడుతూ సందడి చేయగా పద్మారావు తన నివాసంలో తన కుటుంబానికి వారి ఇంటి నుంచి తయారు చేసిన బతుకమ్మను అందించగా తలసాని నెక్లెస్ రోడ్ లో జరిగిన వేడుకల్లో సందడి చేశారు. అమ్మవారి పుణ్యక్షేత్రాల దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ నేరుగా సోమవారం నగరం చేరుకున్న వెంటనే ఇక తార్నాక నుంచి మొదలుపెట్టి కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో బోయినపల్లి ప్లే గ్రౌండ్ లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, విద్యావతి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో సందడి చేయడంతో పాటు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బహుమతులు అందించారు. అనంతరం లాల్ బజార్ లో అమ్మవారి శరన్నవరాత్రుల్లో భాగంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొనడంతో పాటు అమ్మవారి పూజా కార్యక్రమాల అనంతరం ఆలయం వద్ద జరిగిన దాండియా వేడుకల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు టకారా బస్తీలోని తన నివాసంతో పాటు పలుచోట్ల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. టకారా బస్తీలో తన ఇంటి మహిళామణులు ఏర్పాటు చేసిన బతుకమ్మను మొదటగా వారికి అందించి బతుకమ్మ వేడుకలను ప్రారంభించడంతో పాటు వేడుకల ప్రారంభోత్సవానంతరం పలు డివిజన్లలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
స్థానిక కార్పొరేటర్తో కలిసి వేడుకల్లో పాల్గొని సందడి చేయగా ఇక ఆయన తనయుడు రామేశ్వర్ పలు చోట్ల వేడుకల్లో పాల్గొని నిర్వాహకుల సన్మానం అందుకోవడంతో పాటు వేడుకల్లో సందడి చేశారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన నిర్వహించారు. సనత్ నగర్ నియోజకవర్గంలో పలు అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా నెక్లెస్ రోడ్ లో కర్బన్ మైదానం వద్ద బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పాటు స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణా శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఏర్పాట్లను పరిశీలిస్తూ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను విజయవంతంగా తన వంతుకు కృషి చేశారు. పలుచోట్ల నేతలు ఎమ్మెల్యేల నృత్యాలు చేస్తూ వేడుకల్లో సందడి చేయగా బతుకమ్మ ఏర్పాట్లతో పాటు అమ్మవారి శరన్నవరాత్రుల వేడుకల్లో పాల్గొంటూ తన మార్కును బదిలీ చేసుకోగా వారందించిన ప్రోత్సాహంపై మహిళామణులు కృతజ్ఞతలు తెలియజేయగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలంటూ ఎమ్మెల్యే తెలియజేశారు. నగరంలో పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ అందుబాటులో ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదంటూ నగర నూతన సిపి విసి సజ్జనార్ ఐపీఎస్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో నూతనంగా సిపిగా సజ్జనార్ బాధ్యతలను బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్వీకరించారు. సర్వమత ప్రార్థనల అందరం బాధ్యతలను స్వీకరించగా పలువురు పోలీసు అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. డ్రగ్స్పై కొరడా జల్పించడంతో పాటు సే నో టు డ్రగ్స్కి అనుగుణంగా పనిచేస్తామని, పీపుల్స్ వెల్ఫేర్ పోలీసింగ్ విధానం అమలు చేస్తామని సిపి స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో అడిషనల్ సిపి క్రైమ్ పి విశ్వప్రసాద్, ఐపీఎస్ జాయింట్ సిపి ట్రాఫిక్ డి జోయల్ డేవిస్, ఐపీఎస్ జాయింట్ సిపి అడ్మిన్ శ్రీమతి పరిమళ హానా, నూతన ఐపీఎస్ నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరమాల్, ఐపీఎస్తో పాటు పలువురు డీసీపీలు పాల్గొన్నారు. సమయం సందర్భం దొరికితే చాలు మోండా డివిజన్ కార్పొరేటర్ మరింత దూసుకుపోతూ అక్కడ ఉన్నవారిలో మరింత ఉత్సాహం నింపుతుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా ఆటపాటలైనా ముందు వరుసలో ఉంటూ కార్పొరేటర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మోండా డివిజన్లోని ఈస్ట్ మారేడుపల్లి టీచర్ కాలనీ, రెజిమెంటల్ బజార్లోని సంతోషిమాత దేవాలయం, వెస్ట్ మారేడుపల్లి లేపాక్షి కాలనీ అమ్మవార్లను దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను కొంతం దీపికా నరేష్ నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు జిత్తు, ప్రశాంత్, కమిటీ సభ్యులు సుభాష్, సాయి, అరుణ్, విశాల్, గణేష్ తదితరులు కొంతం దీపిక నరేష్ వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అంబర్పేట జీహెచ్ఎంసీ మైదానంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ శుభాకాంక్షలను కొంతం దీపికా నరేష్ తెలిపారు. మహిళల పండుగ వచ్చేసింది. సద్దుల బతుకమ్మ ఆటపాటలతో బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున్ దుమ్ములేపేశారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న వారిలో మరింత జోష్ని నింపుతూ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుసంధానంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడుతూ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా చేసిన సందడి అంతా ఇంత కాదు. 6వ వార్డు భవానీ కాలనీ గణేష్ టెంపుల్ వద్ద బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. నూతన దుస్తులు ధరించి బతుకమ్మ సంబరాల్లో భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని పాటలు పాడుతూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం కంటోన్మెంట్ 4వ వార్డు సంతోషిమాత దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో భానుక నర్మదా మల్లికార్జున్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. 4వ వార్డు పర్యటన ముగించుకొని 5వ వార్డు వాసవి కాలనీలో నిర్వహించిన బతుకమ్మ దాండియా కార్యక్రమాల్లో భానుక నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో దసరా పూజలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. హెల్త్ విభాగంలో మంగళవారం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర సారథ్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు పూజలు నిర్వహించగా సీఈఓ మధుకర్ నాయక్ హారతి పూజ నిర్వహించి అంతా మంచి జరగాలని కోరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన తిరుమలగిరి మండల పరిధిలో ఉంటున్న 9 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్లను ఎమ్మెల్యే శ్రీగణేష్ మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీగణేష్ తెలిపారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ఎంతో మంది పేదవారికి మేలు జరుగుతుందని శ్రీగణేష్ అన్నారు.
కంటోన్మెంట్ 3వ వార్డ్ మట్ఫోర్డ్ డ్రైవర్ లైన్ ప్రాంతానికి చెందిన పలువురు నిరుపేదలు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ను కలిశారు. సంవత్సరాలుగా 3వ వార్డు ప్రాంతంలో నివసిస్తున్నామని, తమకు సొంతిల్లు లేదని శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు షణ్ముఖం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీగణేష్ ను డ్రైవర్ లైన్ వాసులు కలిశారు. ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం ఎదురు చూస్తున్నామని, తమకు ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సానుకూలంగా స్పందించి త్వరలో నిర్మించబోతున్న ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకుడు షణ్ముఖం తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బంగారి రాహుల్, తుపాకి శ్రీకాంత్, నాగరాణి మీనాలతో పాటు పలువురు పాల్గొన్నారు. మేము ఇల్లు లేకుండా ఎంత కాలం ఇక్కడ బురదలో నీళ్ళల్లో వానలో ఈ గుడిసెలలో అనుభవించినాం తండ్రి నాయన. అయ్యా గణేశన తొందరగా మాకు ఇల్లు ఇచ్చి నా పుణ్యం కట్టుకో నా తండ్రి. అయ్యా నమస్కారం. కంటోన్మెంట్ లో పలు చోట్ల జరిగిన అమ్మవారి శరన్నవరాత్రుల్లో పాల్గొనడంతో పాటు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ ప్రారంభించారు. కంటోన్మెంట్ లో దుర్గామాత నవరాత్రి వేడుకల్లో భాగంగా పలు వార్డులలో వెలిసిన అమ్మవార్లను గజ్జల నగేష్ తన టీంతో కలిసి దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకుని అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అమ్మవారి దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు గజ్జల నగేష్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సతీష్, యాదగిరి శ్రీనివాస్, శివ, అరుణ్ యాదవ్, రామారావు, లడ్డు, గంగారంతో పాటు పలువురు పాల్గొన్నారు. ఓల్డ్ పైన్పల్లి డివిజన్ కు ఆయనే అతిథి. అపార్ట్మెంట్లతో మొదలుకొని హస్మత్పేట వరకు పలు చోట్ల బతుకమ్మ వేడుకల్లో అతిథిగా పాల్గొని వేడుకల్లో బతుకమ్మ ఆడుతూ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ సందడి చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో హస్మత్పేటలో బతుకమ్మ ఘాట్ కు జరిగిన అభివృద్ధి చూస్తూ సంతోషం వ్యక్తం చేస్తూ నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ బతుకమ్మలెత్తుకుని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. సీనియర్ నాయకుడు కర్ర జంగయ్యతో కలిసి కళింగ ఎన్క్లేవ్ తో పాటు హస్మత్పేట చెరువుతో పాటు పలు చోట్ల వేడుకల్లో ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. నాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నాటి రోజుల్లో అలాగే బతుకమ్మ ఎత్తుకొని చెరువు వద్ద నృత్యాలు చేస్తూ వేడుకల విజయవంతానికి తన వంతు సహకారం అందించారు. భారతీయ జనతా పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గంలో చురుకైన నాయకుడిగా ఆయనకు గుర్తింపు. పార్టీ కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా అందరికీ సుపరిచితుడు. వార్డు అధ్యక్షుడిగా కొనసాగుతూ వార్డుల్లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తున్న నాయకుడు అతను. పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డు అధ్యక్షుడిగా బీజేపీ నాయకులచే ప్రశంసలను అందుకుంటున్నారు. బీజేపీ 2వ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్ జన్మదినోత్సవం సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా జరిపారు. గతంలో కంటే ఈ సంవత్సరం మరింత జోష్గా వేడుకలను మందుల శ్రావణ్ జరుపుకున్నారు. బీజేపీ శ్రేణులు ముందుండి వేడుకలను నిర్వహించి మందుల శ్రావణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. 2వ వార్డు కంగల్ చౌరస్తా బీజేపీ జెండా అడ్డా వద్ద మందుల శ్రావణ్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు మందుల శ్రావణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి మందుల శ్రావణ్ కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ దంపతులు 6వ వార్డులో పలు చోట్ల జరిగిన బతుకమ్మ సంబరాల పాల్గొని ఆటపాటలతో సందర్శించారు. దవాయిపుర, నందమూరి నగర్లలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథిగా విద్యావతి, పాండు యాదవ్లు పాల్గొన్నారు. మహిళలతో కలిసి విద్యావతి బతుకమ్మ ఆడుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న పాండు యాదవ్, విద్యావతి దంపతులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. సత్య, పుష్ప, నందిని, లక్ష్మి, సంజయ్, అరవింద్, శంకర్, విక్కీ, రంజిత్, నవీన్, గుండు, కిషోర్ యాదవ్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి మైసమ్మ దేవాలయం అల్లాడి పెంటయ్య నగర్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మోండా డివిజన్ ఆశావాహనేత చిరబోయిన వైష్ణవి ఆధ్వర్యంలో అల్లాడి పెంటయ్య నగర్లో బతుకమ్మ ఆటపాటలు నిర్వహించారు. స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆడుతూ సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం జరుగుతుందని చిరబోయిన వైష్ణవి తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు మన్నికగా ప్రతి సంవత్సరం మహిళలు ఎంతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు న్యూ బోయిన్పల్లి నల్లపోచమ్మ దేవాలయంలో శివపార్వతి అపార్ట్మెంట్ వద్ద బతుకమ్మ సంబరాలు సందడిగా సాగాయి. వందలాది మంది మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి ఆటపాటలతో బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో పాటు డాండియా ఆడుతూ వేడుకలను ఎంజాయ్ చేశారు. ప్రతి సంవత్సరం అందరూ కలిసిమెలిసి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. చిన్నతోకట్ట శ్రీ మాతారేణుకయ్యలమ్మ దేవాలయంలో అంగరంగ వైభవంగా పల్లకి సేవ, పూజా కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు పల్లకి సేవలో పాల్గొన్నారు. చిన్నతోకట్ట, బోయిన్పల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి, భవానీ,
బద్దిపోచమ్మ దేవాలయంలో శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగుతాయి. సోమవారం రాత్రి అమ్మవారి ఆలయం వద్ద చిన్నారులకు నోట్బుక్స్ ను సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్ అందజేశారు. అమ్మవారి పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని మొప్పిడి మధుకర్ తెలిపారు. కొండలరెడ్డి, మొప్పిడి మధుకర్ల సారథ్యంలో చిన్నారులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూజా కార్యక్రమంలో రమ్య, సుశీల, శ్రవణ్ కుమార్, మురళి తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ కాకగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్లు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ వేద పండితులు హేమంత్ శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆధ్యాత్మికతను చాటి చెప్పేలా వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు కాకగూడ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహాచండీ హోమం, మహానక్షత్ర హారతి తదితర పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అతిథులను కాకగూడ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. మోండా డివిజన్ మాజీ కార్పొరేటర్ వసంత నరసింహరావు దంపతులు భక్తి పరవశంలో మునిగి తేలారు. శరన్నవరాత్రి పూజా కార్యక్రమాల్లో భాగంగా భక్తి శ్రద్ధలతో మోండా డివిజన్లో పలు అమ్మవారి దేవాలయాలను దర్శించుకుని పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వసంత నరసింహ యాదవ్ దంపతులను ఘనంగా సన్మానించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మోండా డివిజన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో వసంత యాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా సద్దుల బతుకమ్మ వేడుకలను వసంత యాదవ్ ఘనంగా జరుపుకుని డివిజన్ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు ఇంద్రమనగర్ పోచమ్మ దేవాలయం వద్ద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి విశేష పూజలను నిర్వహిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా యూత్ అసోసియేషన్ సభ్యులు అమ్మవారిని నెలకొల్పి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. అమ్మవారి మండపాన్ని ఆకట్టుకునేలా అలంకరించారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో యూత్ సభ్యులు కొనసాగిస్తున్నారు. పెద్ద ఎత్తున మాలధారణ చేసిన యువకులు ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో గడుపుతూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ ఆధ్యాత్మికతను చాటి చెప్తున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్ మహంకాళి దేవాలయం వద్ద పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల ఏర్పాట్లను చేశారు. నడక్ కమిటీ చైర్మన్ మురళీ ముద్రా సారథ్యంలో బతుకమ్మ సంబరాలను మహంకాళి అమ్మవారి సన్నిధిలో నిర్వహించారు. పెద్ద ఎత్తున 7వ వార్డుకు చెందిన మహిళలు తరలివచ్చి సద్దుల బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లు చేశారు. బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలు ఆటపాటలతో వేడుకలను జరుపుకున్న అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్టేజీ ఏర్పాటు చేసి భక్తులకు ఘనంగా స్వాగతం పలికారు. మురళీ ముద్రాజ్ ఆహ్వానం మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ వారికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంప్రదాయాలకు మన్నికగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం పట్ల శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ పర్యటించారు. సంజయ్ నగర్ లో పర్యటించి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా బోర్ వాటర్ పైప్ లైన్లు పూర్తయినప్పటికీ కలెక్షన్లు ఇవ్వలేదంటూ పెద్దల నరసింహ దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని పెద్దల నరసింహ హామీ ఇచ్చారు. డ్రైనేజ్ తో దోమలు, సునకాలు తదితర సమస్యలు నెలకొన్నాయని తెలియజేయడంతో అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యలను పెద్దల నరసింహ తెలియజేశారు. కార్యక్రమంలో భూమయ్య, లత, జయ, అరుణ, రాజేష్, వెంకటేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లి నెహ్రూనగర్ కి చెందిన పూజారి కార్తికేయ అనారోగ్యానికి గురై నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులు చెల్లించలేని స్థితిలో కార్తికేయ కుటుంబ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ ను కార్తికేయ కుటుంబ సభ్యులు ఆశ్రయించగా ఎమ్మెల్యే శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రతిపాదనతో రాష్ట్ర ప్రభుత్వం నుండి 6 లక్షల రూపాయల ఎల్ఓసిని మంజూరు చేయించారు. చెవి సమస్యతో ఉన్న కార్తికేయకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ఎల్ఓసితో కార్తికేయ కుటుంబ సభ్యులు శ్రీగణేష్, సంతోష్ యాదవ్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ మొత్తంలో చికిత్స నిమిత్తం 6 లక్షల రూపాయలు మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీగణేష్ కు సంతోష్ యాదవ్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సంతోష్ యాదవ్ సూచించారు. కేసీఆర్ గులాబీ పాటలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. బతుకమ్మ వేడుకల్లో సైతం కేసీఆర్ పక్కా అంటూ పాట వినిపించగానే మహిళలంతా జోష్తో నృత్యాలు చేయగా ఇక రాబోయే తమ ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తెలియజేశారు.
కంటోన్మెంట్ అన్నానగర్లో బజరంగి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేడుకలను మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రారంభించగా బతుకమ్మలతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గులాబీ పార్టీ పాటలు రాగానే ఆ పాటలకు నృత్యాలు చేస్తూ మహిళలు సందడి చేశారు. కార్యక్రమాల్లో నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, దేవరాజ్, రాజేష్, ప్రవీణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఇంత పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహిస్తున్న దండుగుల యాదగిరిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. శివదుర్గ ఎల్లమ్మ సమేత దేవస్థానం వద్ద టీపీసీసీ సెక్రటరీ దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలతో పాటు బతుకమ్మ వేడుకలను ఏర్పాటు చేశారు. నిర్వాహకుల ఆహ్వానంతో కార్యక్రమంలో అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వేడుకల్లో భాగంగా బతుకమ్మ ఆటపాటలకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయగా బతుకమ్మ వేడుకల అనంతరం వచ్చిన మహిళా మనులకు దండుగుల యాదగిరి దంపతులు పసుపు బొట్టును అందించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆధ్యాత్మికతను చాటి చెప్పడమే కాదు, బతుకమ్మ పండుగ వేడుకలను సైతం ఘనంగా నిర్వహించి ఆలయ కమిటీ సభ్యులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలను జరిపారు. ఆలయ సన్నిధిలో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలుతూ బతుకమ్మ ఆడుతూ సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఆలయ సిబ్బందితో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అతిథులుగా వచ్చిన వారిని ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు ఘనంగా సత్కరించారు. ధర్మకర్తలు బాలరాజ్, శ్రీనివాస్, నర్సింగ్, పద్మజలతో పాటు పలువురు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. అర్చకులు రాజేశ్వర్ శర్మ, శ్రీవాసవ, ఆనంద్, పంతులు, యుగేందర్లు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాసవినగర్ సెక్టార్ బిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. వాసవినగర్ సెక్టార్ బి కమ్యూనిటీ హాల్లో బతుకమ్మ సంబరాలను సెక్రటరీ పబ్బా లక్ష్మణ్, సభ్యులు నంబూరి వెంకటేష్, బేతాల విజయ్ కుమార్ల సారథ్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం కాలనీవాసులంతా కలిసిమెలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని కాలనీ సెక్రటరీ పప్పా లక్ష్మణ్ తెలిపారు. మోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆశావాహ నేత సంతోష్ యాదవ్ సుడిగాలు పర్యటన చేస్తూ డివిజన్లో పర్యటించారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మోండా డివిజన్లో పలుచోట్ల నిర్వహించిన వేడుకల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మలతో తరలివచ్చిన మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మోండా డివిజన్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండటం పట్ల సంతోష్ యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మారేడుపల్లి, ఎరకల బస్తీ, రెజిమెంటల్ బజార్, ఆదయ్య నగర్ తదితర ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడంతో పాటు దేవీ నవరాత్రి వేడుకల్లో సంతోష్ యాదవ్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని దర్శించుకునేందుకు నాయకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. టింకు గౌడ్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి దేవీ శరన్నవరాత్రి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సెట్టింగ్లు, విద్యుత్ దీపాల అలంకరణ భక్తులను, నాయకులను విశేషంగా ఆకట్టుకుంది. కంటోన్మెంట్ 1వ వార్డు న్యూ బోయిన్పల్లి చిన్నతోగట్ట సంజీవయ్య నగర్లోని శ్రీదేవి చిన్నపోచమ్మ అమ్మవారి దేవాలయంలో అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సామాజిక కార్యకర్త రామారావు ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, రాజేష్, ఎస్ఆర్ క్యాటస్ శ్రీనివాస్ రెడ్డి, హ్యూమన్ రైట్స్ తెలంగాణ వైస్ చైర్మన్ అశోక్ కుమార్, మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్లతో పాటు పలువురు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా రామారావు సన్మానించారు. కోడలు తన టీంతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేయగా తన నివాసానికి చేరిన అమ్మవారి శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రికలతో అమ్మవారి మండపాలను దర్శించుకునే పనిలో మామూలు నిమగ్నమయ్యారు. ఒకరు డివిజన్ రాజకీయాల్లో పరుగులెత్తిస్తుండగా మరొకరు నియోజకవర్గంపై పట్టు సాధించేలా ముందుకు సాగుతున్నారు. బౌద్ధనగర్ డివిజన్లో కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్షకిరణ్ సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా పలు అమ్మవారి మండపాలను సందర్శించిన అనంతరం బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. కంటెస్టెడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మేకల సారంగపాణి పలు చోట్ల అమ్మవారి మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతాఫల్ మండి డివిజన్లోని ఇందిరానగర్ కాలనీలో బీజేవైఎం సందీప్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన దుర్గామాత పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డివిజన్లో బతుకమ్మ, దుర్గామాత వేడుకల్లో పాల్గొని మేకల సారంగపాణి సందడి చేశారు.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న మహిళా మనుల ఇష్టమైన బతుకమ్మ వేడుకల్లో కార్పొరేటర్ హోదాలో పాల్గొని బతుకమ్మ ఆడుతూ కార్పొరేటర్ రాసూరి సునీత సందడి చేశారు. సికింద్రాబాద్ మెట్టుగూడ కార్పొరేటర్గా పలు చోట్ల జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడంతో పాటు సాంప్రదాయ పద్ధతిలో బతుకమ్మను తయారు చేసి బతుకమ్మ ఆడుతూ చల్లటి రాత్రి సమయాన్ని ఎంజాయ్ చేశారు. మెట్టుగూడ డివిజన్లో పలు చోట్ల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు బతుకమ్మ వేడుకల్లో మహిళలు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేయించారు. మెట్టుగూడ మహిళలందరికీ తన వంతుగా బతుకమ్మ దసరా శుభాకాంక్షలంటూ రాసూరి సునీత తెలియజేశారు. ఆ మహిళా కార్పొరేటర్ ఆహ్వానంతో బిగ్ బాస్ ఫేములతో పాటు ముఖ్య నాయకులంతా అక్కడ జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. వారి ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొనడంతో పాటు అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలంటూ తెలియజేయగా వారంతా బౌద్ధనగర్లో ప్రత్యక్షమై పూజా కార్యక్రమాలతో పాటు కార్పొరేటర్ కంది శైలజ ఏర్పాటు చేసిన స్టేజీ వద్ద సందడి చేశారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ దంపతుల సారథ్యంలో BWFA అధ్యక్షుడు కంది నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పలువురు అతిథులు పాల్గొన్నారు. కల్వకుంట కన్నారావు, బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, దర్గా చిన్ని పహిల్వాన్, మక్కర్ యాదవ్తో పాటు పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకుల సన్మానాలు అందుకుని అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ తుకారం గేట్లోని పహాడీ హనుమాన్ దేవాలయంలో బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా సాగాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా వేడుకలను పహాడీ హనుమాన్ దేవాలయం వద్ద ఘనంగా నిర్వహిస్తుండగా అడ్డగుట్ట తుకారం గేట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో వేడుకలకు తరలివచ్చారు. ఆలయం వద్ద GHMC ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా బతుకమ్మ ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు నక్క మధుతో పాటు పలువురు ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు వేడుకలకు తమ వంతు సహకారం అందించారు. కంటోన్మెంట్ సీతారాంపురంలోని శివలింగ పంచాయత్ ఆలయం వద్ద బతుకమ్మ వేడుకలు అట్టహాసంగా సాగాయి. బతుకమ్మ వేడుకల విశిష్టతను తెలియజెపుతూ ఆలయం వద్ద కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయగా కమిటీ సభ్యులు బతుకమ్మ ఆటపాటలతో నాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ బతుకమ్మలో ఆటపాటలతో అలరించిన పలువురికి బహుమతులు అందజేశారు. కమిటీ సభ్యులు బతుకమ్మ ఆటపాటలతో నాటి జ్ఞాపకాలను గుర్తుకు చేస్తూ బతుకమ్మలో ఆటపాటలతో అలరించిన పలువురికి బహుమతులు అందజేశారు. కమిటీ సభ్యులు సాయిబాబాతో పాటు పలువురు నగదు అవార్డులను అందించారు. కంటోన్మెంట్ మడ్ఫోర్డ్ అంబేద్కర్ హట్స్లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగాయి. ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బతుకమ్మ వేడుకల కోసం ఆలయం వద్ద ఏర్పాట్లు చేయగా ఆలయం వద్ద చేసిన బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. బతుకమ్మ ఆటపాటలతో వారంతా పోటీ పడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. బతుకమ్మ ఆటపాటలకు యువత ప్రత్యేకంగా నృత్యాలు చేశారు. కార్యక్రమంలో ఎల్లమ్మ, సంతోష, రేణుక, శిరీష, బతుకమ్మ జంగమ్మలు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి పూజా కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు శిల్పాచారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు పసుపు కుంకుమ తాంబూలాలు అందజేశారు. ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ వారిని ఘనంగా సన్మానించారు. సికింద్రాబాద్ తార్నాక డివిజన్ కు చెందిన PSK టీం సభ్యులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. సరూర్ నగర్ కట్ట వద్ద మల్లేష్ మామ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో PSK టీం సభ్యులు పనాస శివకుమార్, విజయ్ ఠాగూర్, విజ్జు గౌడ్, ప్రవీణ్ గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. స్థానికులంతా కలిసిమెలిసి బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మ ఆటపాటలతో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ నగర్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఆటపాటలతో వేడుకలను జరుపుతున్న అనంతరం ట్యాంక్ బండ్కు బతుకమ్మలతో తరలివెళ్లి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. జోడీ బ్రదర్స్ కుటుంబ సభ్యులు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు వాల్మీకి నగర్ లో మహిళలంతా బతుకమ్మ వేడుకలను మరింత జోష్గా నిర్వహించుకున్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని మహిళలు బతుకమ్మలను పెంచి ఒక చోట పెట్టి బతుకమ్మల చుట్టూ పాటలు పాడుతూ సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. 5వ వార్డు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పెంటా శ్రీహరి స్థానికంగా లైటింగ్ ఏర్పాట్లను చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.